మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు. మరి వాళ్ళ గ్రీవెన్స్ డే సోమవారం పూట కలెక్టరేట్ ఆఫీస్ రావడం జరిగింది. మరి వినుకొండ రోడ్డు ఉప్పలపాడు దగ్గర ఈ 4 లైన్ వినుకొండ రోడ్డు మొత్తం కూడా 4 లైన్గా మార్చడం జరుగుతుంది. మరి నేషనల్ హైవే అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో వన్ సైడే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నిర్వాసితులందరూ కూడా మరి చాలామంది వందల కుటుంబాలు నష్టపోతున్నారు. అందువల్ల మేము అడుగుతుంది ఏంటంటే గ్రామస్తులు, అదేవిధంగా చుట్టుపక్కల గురవాయపాలెం కానీ, పెట్టువారిపాలెం ఈ గ్రామాల మొత్తం కూడా కాకాని 2 వైపులా మరి ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తాము, దాన్ని అనుమతించమని అడుగుతున్నారు. దాన్ని జాయింట్ కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి వారు వెంబటే స్పందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పుష్పగిరి పీఠంలో మరి అగ్రహారం భూములు ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్కి మళ్ళీ కొంత 6 నెలల టైం అడిగాము జాయింట్ కలెక్టర్ గారిని. మరి గవర్నమెంట్ ద్వారా దాన్ని కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ 2 విషయాల్లో మరి కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటినీ మాకు సమస్యలు పరిష్కారం చేయమని కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మరి దీనికి ఉప్పలపాడు గ్రామస్తులు, అదేవిధంగా లింగుంట గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు నేను మాట ఇవ్వడం జరిగింది. వినుకొండ రోడ్లో అప్రోచ్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ మొత్తం కూడా తొలగిస్తున్నారు. అది గవర్నమెంట్ ఆర్డరు. వినుకొండ రోడ్డు అయిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే చుట్టూ ఉన్న ఈ గ్రావెల్ అవి కూడా ల్యాండ్ క్లియరెన్స్ చేయమని చెప్పాం బాగా నీట్గా ఉండటానికి. అదేవిధంగా రేపు సత్తెనపల్లి రోడ్డు, వినుకొండ రోడ్డు కూడా రాయపాటి రోడ్డు కూడా చేస్తారు. తప్పనిసరిగా ఇది ఎక్కడైతే ఆగదు. ఎంక్రోచ్మెంట్స్ అన్ని కంపల్సరీ తీసేయాల్సిందే. గవర్నమెంట్ దాని మీద నిశ్చయంగా పనిచేస్తూ ఉంది.